డాక్టర్, ఒక్కసారి అంకితం చూడొచ్చా? అది వెళ్ళనివ్వండి డాక్టర్, ప్లీజ్. లెట్ హిమ్ బి నెక్స్ట్ టు హర్ వెన్ షీ బ్రీత్స్ హర్ లాస్ట్. సరే రండి, మీరు కూడా రండి సార్. రండి. నో యూజ్. థ్యాంక్ గాడ్, మీ అమ్మాయి సేవ్ అయిందండి. లాస్ట్ మినిట్లో మేము ఇచ్చిన రెససిటేషన్తో మీ అమ్మాయి కోమా నుంచి బయటపడింది. యు ఆర్ లక్కీ. నవ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ షీ విల్ బి ఆల్ రైట్. ప్లీజ్ మీరిద్దరూ కాసేపు బయట కూర్చోండి, నేను ఆమె రివైవ్ అయిన తర్వాత పిలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను. ఇట్స్ ఆల్ రైట్. బీ కేర్. అలాగే డాక్టర్. హౌ ఇస్ షీ డాక్టర్? షీ ఈస్ ఫైన్ అండ్ ఫుల్లీ కాన్షియస్. మీరు వెళ్ళి చూడొచ్చు, కానీ ఆవిడ చేతి ఎక్కువ మాట్లాడించకండి. ఓకే షీ నీడ్స్ రెస్ట్. ఓకే సార్. ఉదయం వరకు ఉంచి డిశ్చార్జ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. బేబీ, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? కానీ నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? నీ మీదే ఆశలు పెట్టుకుని నీకోసమే బతుకుతున్న నన్ను క్షోభ పెట్టడం నీకు న్యాయమేనా? నీ మనసులోని బాధ ఎలాంటిదైనా తీర్చడానికి నేనున్నాను బేబీ. ఇప్పుడు బాధలేవీ లేవు, అన్నీ తీరిపోయాయి. మళ్ళీ ఇలాంటి ఘోరం తలపెట్టనని నాకు మాట ఇవ్వాలి నువ్వు. మాటిస్తున్నాను, ఆత్మహత్యా ప్రయత్నం ఇంకెప్పుడూ జరగదు. ఎంతో కష్టపడి సంపాదించిన ఈ శరీరానికి ఎటువంటి హాని తలపెట్టను. ఈ అపూర్వమైన జీవితాన్ని నా అంతటి నేను నాశనం చేసుకోను. ఈ లోకంలో కార్యార్థినై వచ్చాను. నేను సాధించవలసిన మహత్కార్యాలు ఇంకెన్నో ఉన్నాయి.
చూడు నీకోసం ఎవరొచ్చారు. ఇందాక నీ పరిస్థితి చూసి తల్లడిల్లిపోయాడు అనిరుద్. అనిరుద్ధ్తో మాట్లాడాలి. అనిరుద్, నువ్వు కూర్చో, నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. నువ్వు నీలో ఈ మార్పేమిటి? మాట తీరు చూపులు అన్నీ విచిత్రంగా మారిపోయాయి. రూపం అదే అయినా నువ్వు నా స్నేహితురాలు అంకిత ఇలా ఉండదు. నా మనసు చెప్తోంది నువ్వు అంకితవి కావు. అవును, అంకితను కాదు నేను. ఇంతకుముందు ఇక్కడ చేరిన వైద్యులు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తి అనుకుంటున్నట్టు అంకితను కాను నేను. ఇక మీదట కూడా ఈ లోకంలో నన్నందరూ అంకితనే అనుకుంటారు. ఎవ్వరికీ అనుమానం రాదు. హ, ఈ విషయం నీ ఒక్కడికే తెలుసు. అసామాన్యమైన జ్ఞాన సంపద కలిగిన నీ ఒక్కడివే ఈ శరీరం మాత్రమే అంకితదని, ఇందులో ఇప్పుడు మసలుతున్న ఆత్మ ఆమెది కాదని తెలుసుకోగలిగావు. ఈ విషయం ఒకవేళ నువ్వు అర్థం చేసుకోలేకపోయినా నీకు అర్థమయ్యేలా నేనే చెప్పేదాన్ని. ఈ శరీరంలోని ఆత్మ నేనెరిగిన అంకితది కాకపోతే తనేమైంది? అంకిత నా స్నేహితురాలు, నా శ్రేయోభిలాషి. అంకిత ఎక్కడుంది? ఈ లోకం ప్రజలు అర్థం చేసుకునే భాషలో చెప్పాలంటే అంకిత చనిపోయింది. ఆ, నిజానికి అంకిత ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. సూక్ష్మ మండలంలోకి వెళ్లే ముందు తను వద్దనుకుంటున్న ఈ శరీరాన్ని నాకప్పచెప్పింది. వైద్యుల సమక్షంలోనే ఈ అద్భుతం జరిగింది. అయినా వాళ్ళెవ్వరూ దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. అసలు నువ్వెవరు? అంకిత శరీరంలోకి ఎందుకు ప్రవేశించావు? అసలు ఎందుకు ప్రవేశించావు? ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? హ్. నేను క్లారాని. మీరు పట్టుకున్న రుస్తుం సేట్ ఇంట్రాగేషన్లో చాలా విషయాలు చెప్పాడు పవన్ గారు. మేము అనుమానిస్తున్నట్టు ఆ విచ్చికల్ట్ వాళ్ళు తమ యాక్టివిటీ ఈసారి ఆదిలాబాద్ అడవుల్లో మొదలుపెట్టారు. ఇంటర్పోల్ రిపోర్ట్లను బట్టి ఈ నెలాఖరికి ప్రపంచవ్యాప్తంగా విచ్చికల్ట్ యాక్టివిటీ క్లైమాక్స్కి చేరబోతోందని తెలుస్తోంది. కాబట్టి ఈలోగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఆదిలాబాద్ అడవులను గాలించమని ఆర్డర్స్ ఇష్యూ చేశాను. దట్స్ గ్రేట్ సార్. మరి విద్యాధర్ గారి రిక్వెస్ట్ గురించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళ అమ్మాయిని ఆ కరకింకర భక్తులు కిడ్నాప్ చేసే ప్రయత్నంలో ఉన్నారని, వాళ్ల మూలంగా అమ్మాయికి ప్రాణాపాయం ఉందని వారం రోజుల క్రితం పోలీస్ ప్రొటెక్షన్ కోరుతూ మీకు అప్పీల్ కూడా చేశారు విద్యాధర్ గారు. మిస్టర్ విద్యాధర్, నార్మల్ సిచ్యుయేషన్లో ఎవరినైనా బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వచ్చినా, ఉత్తరాలు వచ్చినా, లేదా వాళ్ల మీద హత్యా ప్రయత్నం జరిగినా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. మీ అమ్మాయి విషయంలో మాకు తెలిసి అలాంటిదేమీ జరగలేదు. కేవలం ఒక స్వామీజీ చెప్పిన మాటలను బట్టి మీరు భయపడుతున్నారు, అవునా? ఇట్స్ ఆల్ రైట్ సార్. మీ రూల్స్ దీనికి పర్మిట్ చేయకపోతే వదిలేయండి. నో, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. యాజ్ ఏ స్పెషల్ కేస్ మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఇవ్వటం ప్రాబ్లం కాదు. కానీ మీ కంప్లైంట్కి మరింత బలమైన ఆధారం ఉంటే ప్రొసీజర్ ప్రకారం సెక్యూరిటీ ఇవ్వటమే కాదు, నేరస్తుల్ని పట్టుకోవటానికి కూడా వీలవుతుంది. పోనీ మీరు ఆ స్వామీజీని ఇక్కడికి తీసుకొని రాగలరా? అతనికి ఈ విషయాలన్నీ ఎలా తెలుసుటా? విచ్కల్ట్ గ్యాంగ్తో అతనికి ఏమైనా సంబంధం ఉందేమో? సార్, వీళ్ళది మరో ఇంట్రెస్టింగ్ కేసు. ఈ డాక్టర్ రమణమూర్తి గారి అబ్బాయి బాబ్జీ అని ఆ మధ్య చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడని మా వాళ్ళు ఫైల్ క్లోజ్ చేశారు. అది ఆత్మహత్య కాదు, విచ్చికెల్ట్ వాళ్ళెవరో అతన్ని హత్య చేశారని మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయించమని అడుగుతున్నారు ఈ డాక్టర్ గారు. లోపలికి పంపించు. అంటే ఆ కరకింకర భక్తులే ఆ పని చేయించుంటారంటారా? అంతే అయి ఉండాలి. బాబ్జీ అనే ఆ కుర్రాడు ఆదిలాబాద్ అడవులకు వెళ్ళొచ్చిన మర్నాడే చనిపోయాడంటున్నారు. కాబట్టి అంతే అయి ఉండాలనిపిస్తోంది. బట్ ఐ డోంట్ లైక్ టు జంప్ టు కన్క్లూజన్స్. రండి మూర్తి గారు. నమస్కారం అండి. ప్లీజ్ కమ్ ఇన్. హలో. బై ద వే, వారు పవన్ కుమార్ గారు, హలో. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్. వారు విద్యాధర్ గారు, ఫ్లైట్ కమాండర్. హలో. హలో. వీరు డాక్టర్ మూర్తి గారు. నమస్కారం అండి.
వీరు డాక్టర్ ఐజాక్. డాక్టర్ మూర్తి గారిని ఇంతకు ముందు కలవలేదు కానీ డాక్టర్ ఐజాక్ గారు మా చిరకాల మిత్రులు. మేము ఉండేది ఒకే కాలనీలో. ఓ ఐ సీ, దట్స్ నైస్. ఆ డాక్టర్ మూర్తి చెప్పండి. ఇంతకుముందు మాట్లాడిన విషయం గురించే మళ్ళీ వచ్చాం సార్. మీతో మాట్లాడి వెళ్ళాక ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ అటాప్సీ రిపోర్ట్ని పరిశీలించారు. లక్కీలీ అప్పటి శాంపిల్స్ వాళ్ళ దగ్గర ప్రిజర్వ్ చేసి పెట్టారు. కెమికల్ ఎనాలిసిస్లో బార్బిచ్యురేట్స్తో పాటు కెనాబిస్ ఇండికా అనే విషయం ఎక్కువ మోతాదులో ఉన్నట్టు తెలుస్తుందట. అంటే మేము ఊహించినంటే మా వాడికి ఎవరో బలవంతంగా ఆ విషయం తాగించి ఉండాలనిపిస్తుంది. ఓ ఐ సీ. అయితే ఫైల్ రీఓపెన్ చేయిద్దాం. అవును, క్రితం సార్ మీరు వచ్చినప్పుడు విచ్చికల్ట్ గ్యాంగ్ వాళ్ళెవరో మీ అబ్బాయిని హత్య చేశారని చెప్పారు, అవునా? అవును సార్, మా అబ్బాయికి ఫోటోగ్రఫీ హాబీగా ఉండేది. ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసుల గురించి ఫోటో ఫీచర్ ఏదో చేద్దామని బయలుదేరి వెళ్ళాడు. అక్కడ గూడానికి విచ్కల్ట్ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళెవరో వచ్చి మగాళ్ళందరినీ ఏదో కన్స్ట్రక్షన్ సైట్కి తీసుకెళ్లిపోయారని, అప్పుడప్పుడు వాళ్ళు ఇచ్చి పంపించే కూలీ డబ్బులు నూకలు గూడెంలోని ఆడవాళ్లకు అందివ్వడానికి కొందరు వ్యక్తులు ఎవరో వచ్చిపోతుంటారని తెలుసుకున్నాడు మా అబ్బాయి. అలా వచ్చిన వాళ్ళని వెంటాడుతూ అడవుల్లో బాగా లోపలికి ఏదో గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్ళాడట. అక్కడ ఒక పెద్ద ఆలయం తయారు చేస్తుండడం, ఆ పనికి గూడెం ప్రజల చేత ఊడిగం చేస్తుండడం చూశాడట మా అబ్బాయి. అదేదో క్రిమినల్ యాక్టివిటీ అని అర్థం చేసుకుని ఎవరికీ కనపడకుండా ఫోటోలు తీస్తుంటే పట్టుకుని ఏదో ద్రావకం తాగించారట వాడి చేత ఆ దుర్మార్గులు. జస్ట్ ఏ మినిట్ డాక్టర్ గారు, మీరు ఇంత వివరంగా కళ్ళ కట్టినట్టు చెప్తున్నారే, మీ అబ్బాయి అడవుల నుంచి తిరిగొచ్చి చెప్పాడా? నో సార్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఆ విచ్కల్ట్ వాళ్ళు బాబ్జీ చేత ద్రావకం తాగించిన సంగతి ముందుగా మాకు కూడా తెలీదు. ఆ రోజు రాత్రి 1 గంట దాటిన తర్వాత ఇంటికొచ్చిన బాబ్జీ ఎవరికీ చెప్పకుండా తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు డాక్టర్ మూర్తి గారు లేచి చూసేటప్పటికి ప్రాణం పోయింది. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అది ఆత్మహత్య అని తేల్చి చెప్పినా డాక్టర్ మూర్తి గారు నమ్మలేదు. ఒక్కగానొక్క కొడుకు, దేనికి అతని మనసు బాధ పెట్టలేదు. పైగా డాక్టర్ మూర్తి గారికి తెలిసి అతనికి ఏ సమస్యలు లేవు. అలాంటిది ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో అర్థం కాక తీవ్రంగా మదనపడ్డారు. అందుకని బాబ్జీ ఆత్మని పిలిపించి మాట్లాడించాం. వాట్? బాబ్జీ ఆత్మనా? ఏమిటి మీరంటోంది? అవును సార్, సియాంగ్స్ చేసి ఒక అమ్మాయి మీదకి బాబ్జీ ఆత్మని రప్పించాం. ఆ అమ్మాయి ద్వారా బాబ్జీ చెప్పిన వివరాలు ఇవి. ఇన్క్రెడిబుల్. అవును సార్, కొంచెం విచిత్రంగానే ఉంది ఇదంతా. కానీ సియాంగ్స్లో విచిత్రం కాదండి, అసలు నమ్మేటట్టుగా లేదు మీరు చెబుతున్న విషయం. చనిపోయిన మనిషి ఆత్మ వచ్చి చెప్పిందని మళ్ళీ ఫైల్ ఎలా ఓపెన్ చేస్తామండి? కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు చేసిన కెమికల్ ఎనాలిసిస్ మాట ఏమిటి సార్? అఫ్కోర్స్ దాన్ని బేసిస్గా తీసుకోవచ్చు అనుకోండి. కానీ సియాంగ్స్ చేయటం, ఆత్మ వచ్చి మాట్లాడటం, అసలు మీరు ఆత్మలతో మాట్లాడటం ఎలా నేర్చుకున్నారు? మాకు దాని గురించి ఏం తెలియదండి. నిజానికి సియాంగ్స్ ప్రయోగం చేసి బాబ్జీ ఆత్మను రప్పించింది పవన్ గారి అబ్బాయి అనిరుద్ధ్. మీరు ఆస్ట్రేలియా నుంచి తిరిగి రాకముందు జరిగిన విషయం ఇది. మీకు అనిరుద్ధ్ గురించి బాగా తెలుసు అనుకుంటాను. వెరీ స్ట్రేంజ్, ఇది మరీ డీప్గా తయారవుతోంది. అవును, సియాంగ్స్లో ఇంకేం తెలుసుకున్నారు? ఆత్మ ఆవహించిన అమ్మాయి ఎవరు? సుదర్శన్ రావు గారని లీడింగ్ బిజినెస్ మ్యాన్ ఒక ఆయన ఉన్నారు. వారి అమ్మాయి అంకిత. ఆ విచ్కల్ట్ సభ్యులు ఏదో మహావిప్లవానికి సన్నాహాలు చేస్తున్నారని, దానికోసం కన్నెబలి ఇవ్వాలనుకుంటున్నారని సియాంగ్స్లో బాబ్జీ ఆత్మ చెప్పింది. దట్స్ ఇట్. ఆ విషయమే నేను చెప్పింది. కన్యబలి కోసం మా అమ్మాయిని ఎంపిక చేశారట. మీరేమంటారు పవన్ గారు? మీ వాడు చేయించిన సియాంగ్స్లో తెలిసిన విషయాలు నిజమై ఉంటాయంటారా? ఇదంతా సైంటిఫిక్గా ఉందా? ఏమాత్రం లేదు సార్. కానీ డాక్టర్ మూర్తి గారు రిక్వెస్ట్ చేసినట్టుగా ఫైల్ రీఓపెన్ చేయడంలో పొరపాటు లేదేమో అనిపిస్తోంది. ఐ థింక్ యు ఆర్ రైట్. ఒకవేళ మీరు జరిపించే ఇన్వెస్టిగేషన్లో బాబ్జీ ఆత్మ చెప్పిందని వీళ్ళు వివరించిందంతా నిజమని తేలినా దాన్ని మరో రకంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఐ మీన్, ఆ సమాచారం అంతా మొదటి నుంచి మా అబ్బాయికి కానీ సుదర్శన్ రావు గారి అమ్మాయి అంకితకి కానీ తెలుసుండాలి. దాన్ని సియాంగ్స్ పేరు చెప్పిలా. పవన్ గారు, నేను మీతో అగ్రి అవుతాను. కానీ ఇది చెప్పండి, సాధారణంగా పిల్లలు ఏదైనా ఘనకార్యం చేశారని తెలిస్తే తల్లిదండ్రులు ఉబ్బిపోతుంటారు. బట్ మీరేమిటి, మీ వాడు సియాంగ్స్ చేసి ఇలా ఒక క్రిమినల్ కేసులో బ్రహ్మాండమైన క్లూస్ ఇస్తున్నాడని తెలిసినా కొట్టిపారేస్తున్నారు. పవన్ గారు అంతేలేండి.
అనిరుద్ధులోని అద్భుత శక్తుల్ని మొట్టమొదటి నుంచి కొట్టి పారేస్తూ వచ్చారు. డాక్టర్ ఐజాక్, మా అబ్బాయి అనిరుద్ధులో అద్భుతమైన శక్తులేవీ లేవని నేను నిరూపించగలను. ఇక మీరంటున్న సియాంగ్స్లో అందిన సమాచారం ఒకవేళ నిజమైందని తేలినా అది మొదటి నుంచి మా అబ్బాయికి కానీ సుదర్శన్ రావు గారి అమ్మాయికి కానీ తెలిసిందే ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. బై ద వే సార్, ఆ అమ్మాయి అంకిత నాకు తెలుసు. ఏదో నర్వస్ వీక్నెస్ ఉంది ఆ అమ్మాయికి. ఈ మధ్యన ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసిందట. డాక్టర్ ఐజాక్, ఇలా మాట్లాడుకుంటూ పోతే మనం వాదనలోకి దిగాల్సి వస్తుంది. స్నేహితులతో వాదించడం నాకు ఇష్టం ఉండదు. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ పవన్ కుమార్, నో హార్డ్ ఫీలింగ్స్. యు సీ మిస్టర్ మెహతా సార్. డాక్టర్ రమణమూర్తి గారి అబ్బాయి ఫైలు ఈ రోజే రీఓపెన్ చేయించండి. ఎస్ సార్. డాక్టర్ మూర్తి, ఐ థింక్ ఇట్ విల్ సాటిస్ఫై యూ. ఓకే సార్. మిస్టర్ విద్యాధర్, డాక్టర్ ఐజాక్ చెప్పిన ఉదంతాన్ని బట్టి మీ అమ్మాయికి ప్రాణాపాయం ఉందనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, మీ అమ్మాయికి పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయిస్తాను. థ్యాంక్ యూ. రుస్తుం సేట్, నా సహనాన్ని పరీక్షించకు. ఇప్పటికైనా నీకు తెలిసిన నిజాన్ని చెప్పు. నీకు శిక్ష తగ్గేలా చూసే పూచి నాది. ఇన్స్పెక్టర్ గారు, ఇది అన్యాయం. నాకు తెలిసిన విషయాలు నేను నిన్ననే చెప్పేశాను. ఒకప్పుడు నేను కరకింకర పూజలు చేసేవాడిని, అంతే. గడచిన 15 సంవత్సరాల నుంచి ఆ ముఠాతో సంబంధమే లేదు నాకు. ఓ స్టాప్ ఇట్! చెప్పిన మాటనే మళ్ళీ మళ్ళీ చెప్పి నన్ను విసిగించకు. నువ్వు ఆ కరకింకర భక్తులు అని నాకు తెలుసు. చాలా ఏళ్ల క్రితం వికారాబాద్లో పవన్ గారితో ఆ కరకింకర బొమ్మ గురించి ఘర్షణ పట్టడం, ఆ తర్వాత యాక్సిడెంట్లో నీ చేయి తెగిపోవటం, హాస్పిటల్ నుంచి నువ్వు తప్పించి పారిపోవటం అన్నీ నాకు తెలుసు. ఆ క్రిమినల్స్తో కలిసి నువ్వు చేసిన నేరాల జాబితా అంతా మా దగ్గర ఉంది. మరైతే ఇంకే నా నేరాలకు శిక్ష వేయించండి. ఇలా హింసిస్తున్నారు ఎందుకు? నా అసలు ప్రశ్నకు సమాధానం చెప్పే వరకు నిన్ను వదిలేదు లేదు. రుస్తుం సేట్, చెప్పు, ఆ పీష్తి నాయక్ ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు. నన్ను వదిలేండి ప్లీజ్. రుస్తుం సేట్, నేను ఈ ఉద్యోగంలో 25 ఏళ్ల నుంచే ఉంటున్నాను. ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఇట్టే చెప్పగలను. నువ్వు భయపడుతున్నావు, ఆ పీష్తి నాయక్కి భయపడుతున్నావు, అందుకే అతని వివరాలు చెప్పడం లేదు. చెప్పు రుస్తుం సేట్, నీకేం భయం లేదు. ఆ పీష్తి నాయక్ నిన్నేం చేయకుండా మేం చూసుకుంటాం. అతని స్థావరం ఎక్కడుందో చెప్పు, అతను వేస్తున్న పథకాలు ఏమిటో చెప్పు, మిగతావి మేం చూసుకుంటాం. ఆ పీష్తి నాయక్ పట్టుబడితే కఠిన శిక్ష పడుతుంది. మామూలు శిక్ష కాదు, మరణ శిక్ష పడుతుంది. అప్పుడు నువ్వు దేనికి ఎవరికీ భయపడనక్కర్లేదు. ఏమిటా నవ్వు?